అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన పనికిరాని శాసనం అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1986 చందమామలో ప్రచురింపబడింది. లవంగపురం మహారాజు శాంతగుప్తుడు మతానికి సంబంధించిన ఆచారాలన్నింటినీ ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తుండేవాడు. ముఖ్యంగా ఆయనకు సాధువులన్నా సన్యాసులన్నా వల్లమాలిన భక్తి గౌరవాలుండేవి. వాళ్ళంతా భగవంతుని ప్రతినిధులని ఆయన నమ్మకం. తన రాజ్యంలోని ప్రజలు కానీ రాజోద్యోగులు కానీ వాళ్లకు ఎలాంటి కష్టం కలగకుండా గౌరవించాలని శాసనం చేయడమే కాక రాజ్యంలోని సాధు సన్యాసులందరికీ ఉచితంగా భోజనం వసతి లభించేలాగా వివిధ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు మంత్రి మాధవవర్మ రాజుతో, ప్రభు, తమరు చేసిన శాసనం వల్ల మన ఆదాయాల్లో సగానికి పైగా సాధు సన్యాసుల అవసరాలకే ఖర్చయిపోతున్నది. అందువల్ల ప్రజల క్షేమం కోసం అభివృద్ధి పనులేవీ చేపట్టేందుకు అవకాశం కలగడం లేదు. మరొక ముఖ్యమైన సంగతి, ఈ శాసనం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఏనాడూ లేనంతగా నేరాల సంఖ్య పెరిగింది అన్నాడు. మంత్రి చెప్పినది విన్న రాజ శాంతగుప్తుడు అయిష్టంగా తలాడిస్తూ, నేను చేసిన సాధురక్షణ శాసనమే ఈ పరిస్థితికి కారణం అని మీరు నమ్మడం భగవత్స్వరూపులైన సాధు సన్యాసుల్ని అవమానించడం అవుతుంది. ఈ సాధు సేవ వల్ల మన రాజ్యానికి తప్పక మేలు కలుగుతుందని నా దృఢమైన నమ్మకం అన్నాడు. మంత్రి కొంచెం సేపు మౌనంగా ఊరుకుని, ప్రభు, ఉన్న పరిస్థితి తమకు మనవి చేయడం నా బాధ్యత కదా అన్నాడు. రాజు అవునన్నట్టు తల ఊపి, రాజగురువులు గత సంవత్సర కాలంగా దేశాటనలో ఉన్నారు. సాధువుల రక్షణ కోసం నేను శాసనం చేసే ముందు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకునే అవకాశం నాకు కలగలేదు. సరే, ఇప్పుడు ఒక పని చేయండి. ప్రజలందరూ విశేషించి కష్టపడి పనిచేస్తూ సకాలంలో పన్నులు చెల్లించాలని, ఎవరైనా సోమరులుగా కనపడితే కఠినంగా శిక్షించబడతారని దేశమంతా దండోరా వేయించండి. ఈ ఉత్తర్వు కనుక కఠినంగా అమలు చేయగలిగితే తిరిగి మన కోశాగారం పుష్కలంగా నిండుతుంది అన్నాడు. మంత్రి రాజు చెప్పినట్టే దేశమంతటా దండోరా వేయించాడు. కొన్నాళ్లు గడిచాక శాంతగుప్తుడు మంత్రిని పిలిచి, కోశాగారం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నది? ప్రజలు నా ఉత్తర్వును పాటిస్తున్నారా అని అడిగాడు. అందుకు మంత్రి, ప్రభు, ఏమని మనవి చేసేది? కోశాగారం పరిస్థితి మరింతగా దిగజారిపోతున్నది అన్నాడు. ఈ జవాబుకు రాజు ఆశ్చర్యపోయి, దీనిని బట్టి చూస్తే ప్రజలు నా ఆజ్ఞను శిరసా వహించడం లేదని తెలుస్తున్నది. ఇలా ఎందుకు జరుగుతున్నదో మనం తెలుసుకోవాలి. ఇవాళే మారువేషాల్లో దేశ సంచారానికి బయలుదేరుదాం అన్నాడు. ఆ విధంగా రాజు మంత్రి మారువేషాల్లో ఒక చిన్న పట్టణంలో తిరుగుతూ ఒక బట్టలు నేసేవాడి ఇంటి మగ్గం చుట్టూ కూర్చుని కొందరు తీరికగా ఉబుసుబోని కబుర్లు చెప్పుకుంటుండడం చూశారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి పనీపాటు మాని ఇలా సోమరులుగా కాలక్షేపం చేసేవాళ్ళని ఈ దేశంలో రాజుగారు కఠినంగా శిక్షిస్తారని విన్నాము. మరి మీరా సంగతి ఏమీ పట్టించుకున్నట్టు లేదే అన్నారు. ఆ మాటకు మగ్గం చుట్టూ ఉన్నవాళ్ళు పెద్దగా నవ్వి, మీరెవరో ఈ దేశానికి కొత్త వాళ్ళలాగా ఉన్నారు అని రాజు మంత్రులకు అక్కడ గోడకు వేళ్లాడుతున్న దండక మండలాలను కాషాయ వస్త్రాలను చూపించి, రాజుగారి శాసనాన్ని ధిక్కరించామని ఎవరైనా మమ్మల్ని పట్టుకో చూస్తే క్షణాల మీద సన్యాసుల్లాగా సాధువుల్లాగా వేషాలు మార్చుకోగలము. ఈ దేశంలో సోమరులకు శిక్ష ఉన్నమాట నిజమే, కానీ సాధు సన్యాసులకు అది వర్తించదు. అంతేకాక ఎలాంటి నేరం చేసినా ఆ వేషాల్లో కనబడితే రాజమర్యాదలు కూడా జరుగుతాయి అన్నాడు. ఓహో, అదే సంగతి అని రాజు శాంతగుప్తుడు మంత్రి అక్కడ నుంచి బయలుదేరారు. ఆ తరువాత రాజు మంత్రి దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు. ప్రతి చోట వాళ్లకు దాదాపు ఇటువంటి అనుభవాలే ఎదురైనాయి. రాజు మంత్రి రాజధానికి తిరిగి వచ్చారు. ప్రజల మేలు కోరి చేసిన శాసనం ఇలా ఎందుకు వ్యర్థమైపోయిందో అర్థం కాక రాజుకు విచారం పట్టుకున్నది. ఆ సమయంలో ఆయనకు రాజగురువు దేశాటం నుంచి తిరిగి వచ్చినట్టు తెలిసింది. వెంటనే మంత్రిని వెంటబెట్టుకుని రాజు ఆయనను చూడబోయాడు. రాజగురువు శాంతగుప్తుడు చెప్పినదంతా విని, రాజా, ఒక లక్ష్యం ఆదర్శం అంటూ లేకుండా అనాలోచితంగా చేసే శాసనాలు అటు ప్రజలకు రాజులకు కూడా శాపాలుగా పరిణమించగలవు. లోక కళ్యాణం కోసం సర్వసంగ పరిత్యాగం చేసిన మహానుభావుల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు అన్నాడు. గురుదేవా, రోజు మనం ఎంతో మంది సాధు సన్యాసుల్ని చూస్తుంటాం కదా అన్నాడు రాజు శాంతగుప్తుడు. దానికి రాజగురువు చిన్నగా నవ్వి, అందులో నిజమైన సాధువులను గుర్తించడం అంత తేలికైన సంగతి కాదు. అందులో చాలామంది కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు, సుఖమయమైన జీవితం గడిపేందుకు కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు.
మీ శాసనం ద్వారా అలాంటి వాళ్లకు ప్రోత్సాహం కలిగి ప్రజల్లో సోమరితనానికి అరాచకానికి కారణం అయ్యింది అన్నాడు. రాజు శాంతగుప్తుడు ఎంతో వినయంగా, గురుదేవ, పనికిరాని శాసనాన్ని రద్దు చేయమనే కదా తమరనేది, అలాగే చేస్తాను అన్నాడు. రాజా, ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మరొక సంగతి గుర్తుంచుకో, ఇక నుంచి మతాచారాలను పాటించే విషయంలో నీ నమ్మకాలను ప్రజల మీద శాసన రూపంలో ప్రయోగించకు అని రాజగురువు సలహా ఇచ్చాడు. రాజు ఆ రోజునే సాధు సన్యాసులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలను పూర్తిగా రద్దు చేస్తూ సోమరులు కఠినంగా శిక్షింపబడగలరని దేశమంతటా చాటింపు వేయించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.